ఏమిటా పని బుద్ధి లేకుండా ఎంత అఘాయిత్యానికి తలపెట్టావు ఏమిటి తల్లి నిన్ను కన్నందుకు మా కడుపులో చిచ్చి పెట్టిపోదాం అనుకుంటున్నావంటే జీవితాంతం మేము ఏడుస్తూ గడపాలనుకున్నావా అమ్మా నేను బ్రతికి ప్రయోజనం ఏముందమ్మా సాధిస్తాది బ్రతికి నేనెవరిని ఉద్ధరిస్తున్నాను కనుక కట్టుకున్నవాడు కట్నం కోసం తన్ని తగలేస్తే కన్న వాళ్ళ గుండెల మీద కుంపటిలా బ్రతికే బదులు సావటమే మంచిదమ్మా. సావిత్రి గారు సావటం తిరిగితనం అనిపించుకుంటుంది. భర్తకు బుద్ధి చెప్పి అతన్ని దారిలోకి తెచ్చి కాపురం నిలబెట్టుకోవాలండి. అలా కాక ఆడది చేతగాండాలా సావడం దౌర్భాగ్యం అండి. అవునమ్మా, ఏనాటికైనా అతను మారి తప్పకుండా తిరిగి వస్తాడు. ఆశతోనే ఇంతకాలం బ్రతికాను, ఇంకా ఆశ లేదనిపించింది. అదే పొరపాటు. మీరేం దురాశ కాదుగా. చేసుకునే వాడితో కాపురం చేయాలనుకుంటున్నారు. అదెందుకు తీరదు? రత్నం కోసమే పెళ్లి చేసుకుంటే ఎలా తీరుతుందమ్మా? మా అల్లుడు గారు పరమ మూర్ఖుడు. నేను ఎన్నిసార్లు వెళ్లి కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలనే కాస్త కూడా కనికరించలేదు. సీతాపతి గారు, ఇంకా మీరు దిగులేం పెట్టుకోవద్దు. మీ అమ్మాయి కాపురం మేము నిలబెడతాం. ఎలా బాబు? ఎలాగని మాత్రం అడగండి. అతనికి బుద్ధొచ్చి సావిత్రి కాలమే పడేటట్టుగా చేస్తాం. అవునండి సావిత్రి, అతనిలో మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి తొందరపాటు పని చేయకూడదు. అవునమ్మా. సరోజ, దీనికి మహత్తరమైన ఐడియా చెప్తాందా?